ఏపీలో మే 13న జరగనున్న అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి ఓ సర్వే ప్రకంపనలు సృష్టిస్తుంది. గెలిచేది ఆ పార్టీనేనంటూ స్పష్టం చేసింది. ఎలక్షన్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ చాలామంది నేతలు టెన్షన్ కూడా మొదలైంది. ముఖ్యంగా పలు రకాల సర్వేలు కూడా ఇదే అదును చేసుకుని పలు సర్వేలను కూడా విడుదల చేస్తూనే ఉన్నాయి. ఇందులో కొన్ని సర్వేలు ఏ పార్టీలకు అనుకూలంగా వస్తే ఆ పార్టీలు సంతోషంగా ఉంటున్నారు. అవతల వాళ్లకు వ్యతిరేకంగా వచ్చినప్పుడు వాళ్ళు చిరాకు పడుతూనే ఉంటారు. రోజుకొక కొత్త సర్వే పుట్టగొడుగులా పుట్టుకొస్తున్నాయి. అవి వాటి యొక్క విశ్వసనీయతను జనాలు ప్రశ్నించారు. ఎవరికి వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అది ఫేక్ లేకపోతే పెయిడ్ సర్వే, ఇలా నానా రకాలుగా తెలియజేస్తూ ఉంటారు. ఎలక్షన్ అయిపోయి రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా వాటిని బేస్ చేసుకుని చాలామంది రాసుకుంటూ ఉంటారు. జాతీయ ఛానల్లో కూడా తేడాలు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు తాజాగా ఓ కొత్త సర్వే 360 అనే పేరుతో ఒక సర్వేను నిర్వహించిందట. వీళ్ళు మళ్ళీ విచిత్రమైనటువంటి సర్వే చేశారు. వైఎస్ఆర్సీపీ పార్టీకి ఏకంగా 68% ఓటింగ్, గతంలో 50% ఓటింగ్ వచ్చింది. అయితే ఇది 68% ఓటింగ్కు పెరుగుతుందని చెప్పుకొచ్చింది. ఎన్డీఏకు కేవలం 30% ఓటింగే వచ్చే అవకాశం ఉందని చెప్పుకొచ్చింది. గతంలో టీడీపీ ఒక్కటే పోటీ చేసినా 40% వరకు వచ్చింది. ఇతరులకు 1% అన్నట్టుగా చూపించారు. సీట్ల పరంగా చూసుకుంటే 145 నుంచి 160 స్థానాలు వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. కూటమికి 23 స్థానాలు కూడా కష్టమే అని చెప్పుకొచ్చింది ఈ 360 సర్వే. చూడాలి ఈ సర్వే నమ్మదగిందా లేదా కొంతమందికి ఇలా నమ్మేలా కనిపించడం, వండి వార్తలు వడ్డించడంలో పెయిడ్ పత్రికలు ఎప్పుడు పెయిడ్ వార్తలనే ప్రచారం చేస్తుంటాయి. ఈ సర్వే కూడా అటువంటిదా అనేది తెలియాల్సి ఉంది.